నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. జే చింతువ పంచాయతీలో ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కాసేపట్లో అమరావతి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. ఉదయం 11:10 రెన్యూ గ్లోబల్ ఎనర్జీ సంస్థ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. సుమారు 5,400 కోట్లతో రెన్యూ గ్లోబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతుండగా 2028 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యేలా ప్రణాళిక వేశారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, అనకాపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన వాళ్ళ మరి కాసేపట్లోనే చేరుకున్నారు. అనకాపల్లి రాంబిల్లో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దాదాపు 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఈ పెట్టుబడులు పెడుతుంది. సోలార్ ఇంగాట్ వేపర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టు పనులకు భూమి పూజ చేయనున్నారు చంద్రబాబు నాయుడు. దాదాపు 4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్ వేపర్ తయారీ యూనిట్ కి శంకుస్థాపన. అదేవిధంగా 1,200 కోట్లతో 120 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్ కూడా శంకుస్థాపన. ఇదంతా కూడా రెండేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని కూడా నిర్వహణ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు దీని కారణంగా 2,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం బయలుదేరి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా జడ్ చింతువ చేరుకుంటారు. 11 గంటలకు శంకుస్థాపన చేసిన అనంతరం కూడా 2 గంటల పాటు బహిరంగ సభ ఇతర కార్యక్రమాలు పాల్గొని తిరిగి పైన అవుతారు. ఒక విధంగా అనకాపల్లి చూడొచ్చు, ఇప్పటికే అనేక పరిశ్రమలు రావడం జరిగింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన జరగడం జరిగింది. ఇంకా అనేకమైన పరిశ్రమలు అనకాపల్లి జిల్లా ఏర్పడ్డాక పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం విధంగా అభివృద్ధి చేయడం పట్ల అనకాపల్లి జిల్లా వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో అయితే చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా చేరుకునే అవకాశం ఇచ్చింది. వాసు.